ఒక స్త్రీని భద్రకాళిగా, మేరీమాతగా, ఫాతిమాగా చూసుకుంటాం. కానీ అలాంటి స్త్రీకి ఈ కాలంలో సేఫ్టీ లేదు. ఆ సేఫ్టీ కోసమే మన ఇండియన్ గవర్నమెంట్ పాస్కో అన్న యాక్ట్ని తెచ్చింది. ఇది పాస్కో అనేది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్. దీన్ని మెయిన్గా చిల్డ్రన్ కోసం డిజైన్ చేశారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి లోపలికి వెళ్ళే ముందు చిల్డ్రన్ అంటే ఏంటి అన్న అబ్రివేషన్ తెలుసుకుందాం. 18 సంవత్సరాల నిండని ఏ పిల్ల లేదా పిల్లడైనా చిల్డ్రన్ కిందకే వస్తారు. నాన్ ప్రిమిటివ్ సెక్షువల్ అసాల్ట్ లేదా సెక్షువల్ హెరాస్మెంట్స్ నుండి చిల్డ్రన్ని కాపాడడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇది ఒకవేళ ఏ వ్యక్తి అయినా కమిట్ చేస్తే దీనికంటూ ఎటువంటి శిక్షలు ఉంటాయని మనం ఇప్పుడు చెప్పుకుందాం. మినిమం 3 years జైలు లేదా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. దాంతోపాటు ఫైన్ కూడా ఉంటుంది. ఒక వ్యక్తి మీద ఈ పాస్కో కేసు పెట్టినప్పటి నుంచి కోర్టు ట్రయల్ వరకు ప్రతిదీ ఒక చిన్న సింపుల్ స్టెప్స్లో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు నా నుండి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు నన్ను స్క్రీన్ ముందు చూస్తూ ఉన్నా నా వెనకాల నా టీం, నా ఫ్రెండ్స్ చాలామంది పనిచేస్తున్నారు. అంటే స్క్రిప్ట్ రైటర్ అని, ఎడిటర్ అని, కెమెరామ్యాన్ అని ఇలా. సో మా నుండి మీకు కోరుకునే ఒక చిన్న విన్నపం ఏంటి అంటే, ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి, ఒకవేళ మా కంటెంట్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చకచకా చేసేసారంటే మనం టకటక వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టెప్ నెంబర్ 2, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్. ఇందాకలా మనం చెప్పుకునే 2 స్టెప్స్ ద్వారాగా ఎవరైనా కేసు రిజిస్టర్ చేసుకున్న 24 hours అక్యూజ్డ్ మీద ఈ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవుద్ది. ఫైల్ అయిన తర్వాత మనం స్టెప్ నెంబర్ 3కి వెళ్తాం. అదే పోలీస్ ఇన్వెస్టిగేషన్. ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ టైంలో ఏం జరుగుతుందంటే, వితిన్ 24 hours ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో దానికి తగిన ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు పోలీసులు. దీంట్లో 4 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. పాయింట్ నెంబర్ 1, బాధితురాలి వీడియో స్టేట్మెంట్ తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలి. అది మెడికల్ పరంగా అండ్ ఫోరెన్సిక్ పరంగా. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, విట్నెస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కరెక్ట్గా క్వశ్చన్ చేయాలి. అండ్ నోట్, ఈ ఫైనల్ 4th పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ కన్నా తక్కువ క్యాడర్లో ఉండే ఏ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఉండరు, అది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఆ వ్యక్తి మీద ఏమైనా డౌట్ ఉన్నా లేదా ఆ వ్యక్తి ఎక్యూజ్డ్ అనడానికి కొన్ని బలమైన రీజన్స్ ఉన్నా పోలీసుల దగ్గర అరెస్ట్ వారెంట్ లేకపోయినా ఎక్యూజ్ని అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎవరికి క్వశ్చన్ చేసే అధికారం లేదు. ఇలా ఎక్యూజ్ని కస్టడీలోకి తీసుకున్న 24 hours లోపు మెజిస్ట్రేట్ ముందు ఉంచాలి. చైల్డ్ లేబర్, చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ ట్రాఫికింగ్, కార్పొరేట్ పనిష్మెంట్ అండ్ బుల్లింగ్, వీటికి సంబంధంగా ఉండే సెక్షన్ 2, 4, 9, 11, 14 అనేవి సెక్షువల్ అసాల్ట్ లేదా చైల్డ్ పోర్నోగ్రఫీ లేదా మెంటల్ హెరాస్మెంట్ కిందకు వస్తాయి. ఇప్పటి వరకు మనం పాస్కో యాక్ట్ గురించే మాట్లాడుకున్నాం. కానీ ఈ పాస్కో యాక్ట్ని బేస్ చేసుకునే కొన్ని పాపులర్ కేస్ స్టడీస్ గురించి లేదా కేసెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే ఏ కేసులు జరిగాయి అన్నవి ఇప్పుడు నేను చెప్తాను. కొంచెం తప్పులు ఉండొచ్చు, ఒకవేళ తప్పులు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కరెక్ట్ చేయండి. అటార్నీ జనరల్ ఫర్ ఇండియన్ 5th సతీష్ అండ్ అనదర్ 2021 కేసు. మనం 2వ కేసు గురించి మాట్లాడుకోవాలంటే జనల్ సింగ్ 5th స్టేట్ ఆఫ్ హర్యానా 2013. ఇది కూడా ఒక పాపులర్ కేసు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంకా చివరి కేసు గురించి మనం మాట్లాడుకుంటే అలక్ శ్రీనివాస్ 5th యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేస్. ఇప్పటి వరకు మీరు చూసింది, విన్నది, తెలుసుకున్నది నేను మా టీం రీసెర్చ్ చేసింది మాత్రమే. ఈ విషయంలో ఉన్న డెప్త్ని ఇంకా క్లుప్తంగా న్యాయవాది మాటల్లోనే విందాం రండి. ఇంతవరకు తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్తోనే మళ్ళా మీ ముందుకు వస్తాను అని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. దిస్ ఈజ్ యువర్ తెలుగు వెబ్ సైనింగ్ ఆఫ్. బాయ్.